పార్టీ లైనా ముందు స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే నేను అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ పునాదే, కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి పునాదే ఆ రోజు ఏవో హ్యూమ్ అన్న ఒక బ్రిటిషర్ స్థాపించినటువంటి పార్టీ. మరి బ్రిటిషర్ స్థాపించినట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒకే ఆలోచన చేస్తుంది, డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఎందుకంటే బ్రిటిషర్ ఆలోచన అది. ఆ రోజు మీరు ఒకసారి చూసినట్టయితే లార్డ్ క్రుజాన్ అని ఆ రోజు ఆయన కూడా ఇదే పాలసీని ఇంప్లిమెంట్ చేసి డివైడ్ అండ్ రూల్ పాలసీతోటే ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పాలించారు. అదే సంతతికి జాతికి చెందినటువంటి ఏవో హూమ్ స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కూడా అదే ఉన్నట్టుంది, డివైడ్ అండ్ రూల్ పాలసీ. దానికోసం ఈరోజు కొత్త కొత్త ఆలోచనలతో ఏదో ఒక రకంగా లబ్ధి పొందాలని, ఏదో ఒక రకంగా మరి ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, ఇది మీ ఆలోచన విధానమా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమా నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను. మిత్రులారా, 33% రిజర్వేషన్ వస్తుందని చెప్పి యావత్ భారతదేశంలో మహిళలంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉంటే దీన్ని కూడా బట్టగాల్చి బీదేసి దానిలో కూడా చలిమంటలు కాచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈరోజు మహిళల విషయంలో కూడా ఇప్పటి వరకు బీజేపీలో మహిళా అధ్యక్షురాలు ఉన్నారా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, 1978లో మీ ఇందిరా కాంగ్రెస్ పుట్టిన నుంచి ఇప్పటి వరకు ఈ భారతదేశంలో దాదాపు 48 సంవత్సరాలు అధ్యక్షులుగా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు, అది ఇందిరాగాంధీ గారా, రాజీవ్ గాంధీ గారా, లేకుంటే సోనియా గాంధీ గారా, మీ కుటుంబమే 48 సంవత్సరాలు అధికారంలో ఉన్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. మరి ఈరోజు కొత్తగా మీరు రాజకీయాలు చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏ రోజైనా ఎప్పుడైనా ఒక సామాన్య వ్యక్తులు కార్యకర్త నుంచి దేశ ప్రధానమంత్రి వరకు, రాష్ట్రపతి వరకు ఎదిగినటువంటి ఏకైక పార్టీలో అవకాశం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, ఈరోజు మా రాష్ట్రపతి గారు ఇదే మాదిరిగా అనేక రాష్ట్రాలు ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, అనేక కేంద్ర మంత్రులు ఈరోజు సామాన్య కార్యకర్తలుగా ఉన్నవారు ఉన్నారు. పార్టీ అధ్యక్షులు ఈరోజు పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి గత చరిత్రలో వెంకయ్యనాయుడు వరకు ఎవరిని తీసుకున్నా ఒక సామాన్య కార్యకర్త నుంచి వచ్చినటువంటి వ్యక్తులు దేశ పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన చరిత్ర మాకున్నది, మా భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మీలాగా ఒకే కుటుంబం చుట్టూ, గాంధీ కుటుంబం చుట్టూ గాంధీ కుటుంబమే అధ్యక్షులుగా ఉండాలనే ఆలోచన విధానం మాది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముందు బహుశా రేవంత్ రెడ్డి గారు కొత్తగా పార్టీలోకి వచ్చారు కాబట్టి చరిత్ర పూర్తిగా తెలియనట్టుంది. అది గాంధీ కుటుంబంకి మాత్రమే పరిమితమైనటువంటి పార్టీ, వారు మాత్రమే అధ్యక్షులుగా ఉండేటువంటి పార్టీగా మీరు ఒకసారి తెలుసుకోవాల్సిందిగా నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మహిళా రిజర్వేషన్ 26 వరకు ఉన్నది కదా, ఎందుకు మీరు ఈరోజు ఇమీడియట్గా తీసుకొచ్చారని ఒక మాట అన్నారు. ఈరోజు ఇమీడియట్గా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చి డీలిమిటేషన్ ఇంప్లిమెంట్ చేయగలిగితేనే 2029 పార్లమెంట్ ఎన్నికల వరకు ఇది మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే పాసిబిలిటీ ఉన్నది. 26 తర్వాత చేస్తే అది 34కి షిఫ్ట్ అవుతుంది. మరి 2034 వరకు ఒక 5 సంవత్సరాలు ఈ రిజర్వేషన్ని పోస్ట్పోన్ చేయడం ఇష్టం లేక మహిళలకు న్యాయం జరగాలని వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లుని పాస్ చేసి మహిళలకు వెంటనే ప్రాతినిధ్యం కల్పించాలని, అదే మాదిరిగా ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఇమ్మీడియట్గా చేస్తే 5 సంవత్సరాల ముందుగానే వారికి అవకాశాలు కల్పించవచ్చన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎక్స్పర్టైజ్ చేసి ఇమ్మీడియట్గా డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తుంటే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీ విధానం ఏందో ఒకసారి దయచేసి స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మహిళలకు ఓటు అక్కడ కాంగ్రెస్ పార్టీ కల్పించిందట. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఒకసారి చరిత్ర తెలుసుకోవాలి. 1919లోనే బ్రిటిష్ పాలననే మొంటగు ట్రాన్స్పోర్ట్ రిఫార్మ్స్లో 1819 సంవత్సరంలోనే మహిళలకు ఓటు హక్కు కల్పించినటువంటి చరిత్ర ఉన్నది.